ఇక మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బందికి సరైన వసతులు కల్పించలేదని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఓపీఓలు నిరసనకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లో భోజనాలు, తాగునీటి సౌకర్యం సరైన సమయంలో అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బందికి అందించే పారితోషికం విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన సమయంలో ఇచ్చిన పారితోషికం ఈ ఎన్నికల్లో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకున్నా సార్ అంటే వాళ్ళు చేసే పని కాకుండా ఈ పని చేసి ఒక్కసారి క్యాటరింగ్ ఎవరున్నారో పిలవండి సార్. మధ్యాహ్నం వంకాయ కరిగిన పైనుంచి కోడికారం వేసి తీసుకెళ్ళాలేదని చెప్పిపోయండి సార్. ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడే రమ్మనండి, మేము మాట్లాడతాం. రాత్రికి వచ్చింది వండింది వంకాయ పప్పు అని ఎవ్వరు కూడా తినలేదు, అందరూ ఉపాసం ఉన్నారు. నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న పెద్దలు చాలా సక్సెస్ఫుల్ గా చేసి వచ్చిండ్రు. కానీ అక్కడ సక్సెస్ఫుల్ అనేది ఎవరి వల్ల అయిందో మరి ఇక్కడ ఉన్న పెద్దలు తెలుసుకోలేకపోతున్నారు. మేము అక్కడ ఎన్ని బాధలు పడి సర్వీస్ చేశామో అక్కడ ఉన్న మా పిఓలకు కూడా తెలుసు, ఏపీఓలకు కూడా తెలుసు. ఎటువంటి సౌకర్యం ఫుడ్ అయితే సార్ మరీ ఘోరంగా నిన్న నైట్ 10:30 వరకు కూడా ఫుడ్ అనేది తీసుకురాలి. తీసుకొచ్చిన ఫుడ్ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. బకెట్లలో లేడీస్ హ్యాండిల్ పట్టుకునే దాంట్లో ప్లాస్టిక్ బకెట్లలో తీసుకొచ్చిండ్రు. ఆ బకెట్ వచ్చేసి దాని డస్ట్ వచ్చేసి దాంట్లో రాలా సార్. తర్వాత వచ్చేసి నైట్ అక్కడ లేడీస్ 3 జెంట్స్ టోటల్ 5 సిబ్బంది కలిపి 10 మంది దాకా ఉంటే ఒక చిన్న రూమ్ కేటాయించారు. అక్కడ ఎవరెవరైనా పడుతున్నారు. అక్కడ బాత్రూమ్ సరిగా లేవు. మధ్యాహ్నం ఫుడ్ అయితే ఇక అంతా రెడీగా ఏ ఫుడ్ లేదు సార్. ఆ వంకాయ కర్రీలా వంకాయలు కోసుకొచ్చి పైనుంచి కారం తీసుకొచ్చింది సార్. అది కూడా మా దగ్గర